హాయ్ ఫ్రెండ్స్, మరి ఇగో ఇట్లా అమ్మవారు మన ఇంట్లో దుర్గమ్మ తల్లికి పెట్టుకుంటే మంచిగా అనుకూలంగా మా తల్లికి కూడా మనం మంచిగా ఆమెకి ఏమేమి కావాలి అనేది అన్నీ చేసి పెట్టుకొని ఒక పిండి వంటలు చేస్తున్నా ఫ్రెండ్స్. మరి ఇప్పుడే నేను గుడికి పోయి మాల వేసుకొని అమ్మవారి దుర్గమ్మ తల్లి కాడికి పోయి మాల వేసుకొని వచ్చిన ఇప్పుడే ఫ్రెండ్స్. మరి ఇంట్లో కూడా పీఠం పెట్టుకుంటానా. ఇది 6వ సంవత్సరం ఫ్రెండ్స్. మరి ప్రతి సంవత్సరం ఇక నా గొప్ప ఉన్న రోజులు వేసుకుంటున్నాను, మొక్కుతున్నా తల్లికి. చేతనైన నాలుగు చేసుకుంటా తల్లి అని. ఇంకా చేతనైనట్టు అంటే ఏదో ఎలా ఏంటి ఇట్లా చేయాలి తల్లి అంటే ఆమె చూపించిన ఆ తల్లి మొక్కతో ఇలా చేసుకోవాలి బిడ్డ అని ఆమె చెప్పినట్టు నేను కూడా మనసుకు ఆ తల్లి ఏం చెప్తుందో అట్లనే నేను కూడా జరుపుకుంటాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా మన తల్లి దుర్గమ్మ మాల 9 నవరాత్రులే కాబట్టి ఒకసారి తున్నోళ్ళు మంచిగా చేసుకోవాలని పడదలతో ప్రతి దసరాకి ఈ తల్లి ఉత్సవాలు జరిగే టైంలో 9 నవరాత్రులల్లో అమ్మవారు మంచిగా మనకి కూడా కొంత ఈ సేవ చేసుకునే భాగ్యం ఇస్తుంది ఫ్రెండ్స్. మరి అయ్యో మీకు కూడా మరి ఇలా నచ్చితే ఈ తల్లికి మేము ఇట్లా చేస్తున్నాం, మరి ఎట్లనే మరి తెలుసుకుంటారు, మీరు కూడా చేసుకోవాలని చూపిస్తున్న ఫ్రెండ్స్. మరి ఏం లేదు, ఏదో చేతనైనంత పండు, మన చేతనైనంత చిన్న పాయసం ఏదో ఒకటి ఒక పండు పెట్టుకొని అయినా కూడా ఆ తల్లికి సంప్రదించుకోవచ్చు, శాంతి పడుతుంది ఆ తల్లి. అదంతా ఏం లేదు. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా నేను. మరి ఆ తల్లి ఇచ్చే దైవ కార్యం కాబట్టి మంచిగా ధూపం స్వామి ఫ్రెండ్స్. మరి మంచిగా ఉంటుందని ఇవి కూడా తెచ్చిన. ఆ తల్లికి పొగ వేయాలి కదా, ఇట్లా తర్వాత సాంబ్రాణి దంచి పొగ వేస్తా, కానీ ఇప్పుడైతే ధూపం ఇస్తా అట్లా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఇంకా నేను ఇంకా పాయసం అవన్నీ పెట్టి ఆమెకు కావాల్సిన 5 తీర్ల పిండి వంటలు చేసి మన సాయి శక్తి అది మన చేతనైనంతా చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. దుర్గమ్మ తల్లికి ఇలా చేసుకోవాలని నేను చేస్తున్నాను. మరి మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలియజెప్తున్నాను. సక్సెస్ చేయండి, లైక్ చేయండి. హై ఫ్రెండ్స్. మరి